ఖమ్మం జిల్లాలో రెండో విడత ఎన్నికలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. ఖమ్మం జిల్లాలో రెండో విడత ఎన్నికలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఎస్ సాధిక, ఖమ్మం జిల్లాలో 7 గంటలకే పోలింగ్ ప్రారంభం. రెండో విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభం చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాలో 6 మండలాలకు సంబంధించి 156 పంచాయతీలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని చెప్పవచ్చు. 6 మండలాల్లో ఇప్పటికే 23 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 156 పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో 160 పంచాయతీలు 156 పంచాయతీల్లో కూడా పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైందని చెప్పవచ్చు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం, అశ్వరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దమ్మపేట మండలంలో గండుగుళ్లపల్లి స్వగ్రామంలో కొద్దిసేపు క్రితం ఆయన ఓటుకు కూడా వినియోగించుకున్న పరిస్థితి. మరోపక్క కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని చుచ్చుపల్లి పాల్వంచ రూరల్ మండలంలో కూడా పోలింగ్ సజావుగా సాగుతుంది. మరోపక్క ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి మండలం, ఖమ్మం రూరల్ మండలం, కూసుమంచి, దాంతోపాటుగా తిరుమలపాలెం మండలంలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి. ఉదయం నుంచి తెల్లవారు నుంచి 7 గంటల వరకు కూడా 7-7:30 వరకు కూడా ఉదయం చలి తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా పోలింగ్ కేంద్రాలకు మాత్రం ఓటర్లు మాత్రం కొద్దిగా ఒడివడిగా ఇప్పుడు వస్తున్న పరిస్థితి. 8 గంటల ప్రాంతం నుంచి ఇప్పుడు మాత్రానికి కొద్దిసేపటి క్రితం ఒక 5-10 నిమిషాల క్రితం నుంచి కూడా ఓటర్లు ఎక్కువగా బారులు తిరుగుతున్న పరిస్థితి పోలింగ్ కేంద్రాల వద్ద చూడవచ్చు. ఇప్పుడే పోలింగ్ కేంద్రానికి ఎక్కువగా మనం ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఉన్న వెంకటాయపాలెం గ్రామం వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలోకి మాత్రానికి భారీగా ఆ గేట్ వద్ద చూడవచ్చు భారీగా వస్తున్న పరిస్థితి. ఉదయం 7 గంటల ప్రాంతాల్లో మాత్రానికి ఒక్కరు 10 మంది 20 మందితో సహా 20 మంది వరకే పోలింగ్ కేంద్రాల వద్దకు విజువల్స్ వస్తున్న పరిస్థితి, ఓటర్లు వస్తున్న పరిస్థితి. వారంతా కూడా తమ ఓటుకు కూడా వినియోగించుకునే పరిస్థితి కూడా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయంలో 7 మండలాలు ఉంటే 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించింది కూడా 16 గ్రామ పంచాయతీలు ఇప్పటికే రెండో విడతలో ఏకగ్రీవంగా అయ్యాయి. ఖమ్మం జిల్లా విషయంలో చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఈరోజు 6 మండలాలకు అంటే 6 మండలాలు అంటే తిరుమలపాలెం నియోజకవర్గం, పాలేరు నియోజకవర్గం ఉంది. పాలేరు నియోజకవర్గంలో పూర్తిగా 4 మండలాలు ఉంటే 4 మండలాలు ఖమ్మం రూరల్ మండలం, తిరుమలపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో కూడా పూర్తిగా ఈరోజు మొత్తం పాలేరు నియోజకవర్గం మొత్తం ఎన్నిక జరుగుతుంది. మరోపక్క మధురై నియోజకవర్గం సంబంధించి ముదిగొండ మండలం ఉంటుంది. ముదిగొండ మండలంలో ఈరోజు ఎన్నిక కూడా అక్కడ సజావుగా సాగుతున్న పరిస్థితి. మరోపక్క కామేపల్లి మండలం, ఇది ఖమ్మం జిల్లా పరిధిలోకి వస్తుంది. నియోజకవర్గ పరిధి మాత్రానికి ఇల్లందు ఉంటుంది. నియోజకవర్గ పరిధి ఇల్లందు ఉంటుంది. అక్కడ మాత్రం కామేపల్లి మండలంలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరొక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 7 మండలాలు అంటే 7 మండలాల్లో అశ్వరాపేట నియోజకవర్గంలో 5 మండలాలు, దాంతోపాటుగా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలంతో పాటుగా పాల్వంచ రూరల్ మండలంలో కూడా ఈ పోలింగ్ సజావుగా జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో పోలీసు బందోబస్తు మాత్రానికి 2000 మంది పైగా పోలీసు సిబ్బందిని కూడా వినియోగించిన పరిస్థితి. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా పోలింగ్ స్టేషన్లో మాత్రానికి ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్తో రిటర్నింగ్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినా కానీ మాత్రానికి ఎప్పటికప్పటికే పరిష్కరించేందుకు మాత్రానికి అధికారులు కూడా సమాయత్తం చేసిన పరిస్థితి. సిబ్బందిని కూడా అధికంగా నియమించిన పరిస్థితి చూడవచ్చు. దాదాపు దాంతో ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా సుమారు 18 రకాల ఐడి కార్డ్స్ అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు, దాంతోపాటు పాన్ కార్డుతో పాటుగా ఇతర ఓటర్ ఐడి కార్డుతో పాటుగా 18 రకాల ఆ కార్డ్స్ను ఉపయోగించుకోవచ్చు అంటూ మాత్రానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ జితేష్ వై పాటిల్తో పాటు దూర్శెట్టి రందీప్తో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దూర్శెట్టి రందీప్ కూడా ఇప్పటికే ఓటర్లను కూడా అభ్యర్థించిన పరిస్థితి. గ్రామాల్లో కూడా మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మాత్రానికి కొన్ని అవాంఛనీయ సంఘటనలు మొదటి విడత పంచాయతీలు దాదాపు ఖమ్మం జిల్లాలో 3-4 చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోగా అశ్వరావుపేట పినపాక నియోజకవర్గంలో మనుగూరులో మాత్రానికి
టెంట్లు వేసి పోలింగ్ కేంద్రం వద్ద కొంత అడవుడు చేసిన పరిస్థితి పడుతుంది. ఆ విషయంలో కూడా ఈ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పూర్తిగా ఈ రోజు మాత్రానికి రెండో విడత జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఎన్నికలను మాత్రం సజావుగా సాగేందుకు మాత్రం ఖమ్మం జిల్లా ఎస్పీ సునీల్తో పాటు కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ఒక్కొక్క పోలింగ్ బూత్ వద్ద కొంతమంది మాత్రమే, అంటే ప్రస్తుతం మనం కొన్ని పోలింగ్ బూత్ల వద్ద చూసుకోవచ్చు, కొన్ని పోలింగ్ బూత్ల వద్ద ఒకరు ఇద్దరు ఓటు వేసేందుకు మాత్రం క్యూలో నిలబడి మరికొన్ని బూతుల మధ్య మాత్రానికి పదుల సంఖ్యలో నిలబడ్డారు. ఇప్పుడు వృద్ధులు వికలాంగులు కూడా నేరుగా వారంతా ఓటుకు వినియోగించుకునేందుకు వస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధించింది కూడా వృద్ధులు వికలాంగులు ఎవరైనా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకైతే వీల్ చైర్లు కూడా పంచాయతీ మొత్తం ఎన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా చూడవచ్చు. మొదటి విడత సంబంధించింది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,332 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా దీనికి సంబంధించి 4,332 పంచాయతీల్లో 29,903 వార్డుల్లో మాత్రానికి పోలింగ్ ఈరోజు ప్రక్రియ మాత్రం 7 గంటలకు మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే రెండో విడత పంచాయతీ సంబంధించి 415 సర్పంచులు, 8,304 వార్డు సభ్యులు మాత్రం ఇప్పటికే ఏకగ్రీవమైనని చెప్పవచ్చు. దానికి సంబంధించి మరోపక్క రెండో విడత సంబంధించింది 28,278 మంది సర్పంచులు మాత్రం తమ భవితవ్యాన్ని సాయంత్రం 4 గంటల వరకు తెరుచుకునే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు, ఇది ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లాలో కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇక సంబంధించింది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు, అంటే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం స్పష్టమైన ఓటర్లు మొత్తం తమ స్పష్టమైన తీర్పును కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా రెండో విడత జరుగుతున్న ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం అన్ని పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ బూతుల వద్ద కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు మనం చూడవచ్చు. విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. పెద్దవాళ్ళు అంటే 90 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు పైబడిన వృద్ధులు కూడా అంతా కూడా వచ్చి నేరుగా ఉదయం 7 గంటల 8 గంటల వరకే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రానికి ఇక్కడ బారులు తీరిన పరిస్థితులు స్పష్టంగా చూడవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రంలో మాత్రం 20 నుంచి 30 మంది పోలింగ్ బూతులలో మాత్రం ఉన్నారు. ఒక్కొక్క పోలింగ్ బూత్లో అంటే చిన్న పంచాయతీలు అయితే 800 నుంచి 1,100 వరకు ఉంటుంది. మిగతా పంచాయతీల్లో మాత్రానికి మేజర్ పంచాయతీలు 3,000, 4,000 ఓటర్ల పంచాయతీల్లో మాత్రం ఒక్కొక్క వార్డులో మాత్రానికి దాదాపు 2,000 నుంచి 1,100 నుంచి 1,200 వరకు, 1,200 నుంచి 1,300 వరకు వార్డులలో మాత్రం వార్డు సభ్యులకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత సాయంత్రం అంటే 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ ఉంది. 1 గంట వరకు మాత్రానికి 1 గంట వరకు కూడా పోలింగ్ కేంద్రంలోకి వచ్చే వరకు ప్రతి ఒక్కరికి ఓటర్లు మాత్రం అనుమతిస్తారు. ఆ తర్వాత మాత్రం సాయంత్రం అంటే 1 గంట తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు మాత్రానికి మనతో మాత్రం ఈ పోలింగ్ కేంద్రం సంబంధించింది కూడా చూడవచ్చు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ప్రతి పోలింగ్ కేంద్రం అంటే ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం జిల్లాలో కూడా 13 మండలాల్లో మాత్రమే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పవచ్చు. సాధిక. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.